ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమికలవై ఆకలి గురినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవునండి, దేవుడి సమయమందు మనతో మాట్లాడుచున్న మాట. బలవంతులు కూడా లేమి కలిగి కొదువులు వారు వెతుకుతూ ఉంటారు. అయితే ప్రభువును వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవునండి, జీవితంలో గొప్ప విషయాలు సాధించగలరు, కానీ వారు క్రీస్తును కోల్పోయినట్లయితే వారి జీవితంలో వారు ఇంకా శూన్యంగానే ఉంటారు. కానీ మనం ప్రభువును వెతికినట్లయితే మన జీవితానికి అవసరమైనవన్నీ దొరుకుతాయి. మనం అడగకపోయినప్పుడు కూడా దేవుడు మన యొక్క హృదయ వాంఛనలన్నింటినీ మనకి తీర్చుతాడు. అవునండి, పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే 34వ అధ్యాయం కీర్తనలు 9, 10 వచనాల్లో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొన్నను ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పబడుతుంది. అవునండి, అందుచేతనే కీర్తనాకారుడైన దావీదు కీర్తనలు 23:1 అధ్యాయంలో ఈ రీతిగా తెలియజేశారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు ప్రకారం ఏ మేలు కొదువై ఉండదని దావీదు భక్తుడు అంటున్నారు. అలాగునే నేడు దేవుడు నాతో కూడా మాట్లాడుచున్నాడండి. మీరు కూడా మీతో కూడా ఉన్నట్లయితే మీరు సమస్తము కలిగి ఉండెదరు. మీకు కావలసినవన్నీ సమృద్ధిగా లభిస్తాయి. కనుకనే మనం దేవునికి భయపడి ఆయనను వెతికినట్లయితే, మరొక మాటల్లో చెప్పాలంటే మనం దేవునికి దగ్గరగా ఉంటూ దేవునికి ప్రార్థిస్తూ దేవుని పైన ఆనుకొని ఆధారపడి జీవిస్తే కనుక ఏమీ మనకి కొదువు ఉండదు. కనుకని ధైర్యంగా ఉండండి. అవునండి, మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లూకాసు వార్త 22:35 వచనంలో యేసు తన శిష్యులను అడిగినప్పుడు వారికి ఈ సత్యాన్ని గుర్తు చేశాడు. మరియు ఆయన సంచియు జల్లెయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. అవును, దురాత్మలను వెళ్ళగొట్టు నిమిత్తము మరియు రోగులను స్వస్థపరిచే అధికారాన్ని ప్రభువారికి ఇచ్చి ఆయన వారిని శక్తిమంతులుగా చేసినట్లుగా మనం చూడగలం. ఆధ్యాత్మికంగా శక్తి మరియు భూ సంబంధమైన సదుపాయం రెండింటినీ వారికి సిద్ధపరిచాడు. అందుచేతనే వారు ధైర్యంగా ప్రభువా మాకు ఏ కొదువయు లేదు అని చెప్పగలిగారు. అవునండి, ఈరోజు మీరు కూడా మీ ఇంట్లో కొరతను అనుభవిస్తున్నట్లయితే మీకు దేవుడు మాట్లాడుచున్నాడు. మీరు దేవుని పైన ఆనుకోండి, ఆధారపడండి. మీ హృదయ వాంఛనలైనా తీర్చుతాడు. మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుడు మీకు కావలసినవన్నీ మీకు దేవుడు నేడు అనుగ్రహిస్తాడు. అవునండి, ప్రభు రోజున మీరు అడుగుచున్న సమస్తమును నేడే అనుగ్రహిస్తాడు. అవునండి, నమ్మండి. అవును స్నేహితులారా, ఏమీ లేని స్థాయి నుండి దేవుడు అత్యంత సమృద్ధిని అనుగ్రహించగల దేవుడై ఉన్నాడు. కనుకనే అవునండి, మీరు ఏమీ కొదువయు కలిగి ఉండరు. ఇంకను నీతిమంతులైన వారు ఏమీ కొదువయు కలిగి ఉండరు అని బైబిల్ గ్రంథంలో కీర్తనలు 37:25 వచనంలో చూచినట్లయితే, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబట్టగాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. మీరు ఏమీ కొదువను కలిగి ఉండరు. అవునండి, శ్రేష్టమైన దేవుడు అనుగ్రహిస్తాడు. అవునండి, నీతిమంతులు దేవుని ప్రజలు ఎన్నటికీ విడవబడరు, అవసరంలో విడిచిపెట్టబడరు. కనుకనే మీకు ఏమీ లోటు ఉండదు. మరియు మంచి విషయాలు మీకు నేడు మంచి రోజులు దేవుడు మీకు రాబోచున్నాయి. అవునండి, ప్రభు మీ అవసరతలన్నీ తీర్చడానికి మీ పట్ల నమ్మకంగా ఉన్నాడు. మీరు ఆధ్యాత్మికమైన సమృద్ధి కలిగి ఉంటారు. కనుకనే ఈ వాగ్దానం దేవుడు మీకు ఏ మేలు కొదువ లేకుండా మిమ్మల్ని సమృద్ధిగా చేసి
దీవించి ఆస్వాదించును గాక. ఇట్టి వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్క బిడ్డకి సమృద్ధి దీవెన ఆశీర్వాదాలతో దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలయ దేవా, నేడు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీవు మంచి కాపరివినైనా దావీదు వలె మేము వాగ్దానం ఇచ్చి నెరవేర్చి నమ్మదగిన దేవుడు తండ్రి. ఈరోజు ధైర్యంగా నన్న తండ్రి ప్రకటించున్నాం దేవా. మా ప్రార్థనలో నన్న తండ్రి సమయాన్ని వెచ్చిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానించడానికి నీవెంతగానో నీ కృపను దయచేసావు తండ్రి. యేసయ్య నీకే స్తోత్రాలయ. మా ఏళ్ళ నువ్వెంతో నన్న శ్రద్ధ భక్తులు చూపిస్తున్నావు తండ్రి. యేసయ్య నన్న తండ్రి మాకు ఏ లేమి నన్న లేకుండా చేస్తానని మాతో మాట్లాడవు తండ్రి. ఏ కొరత లేకుండా చేస్తానని మాతో మాట్లాడతాను. ఏ బిడ్డ అయితే నన్న తండ్రి ఏ అవస్థతలో ఉన్నారు నన్ను ప్రతి అవస్థతను తీర్చి వారి యొక్క జీవితంలో సమృద్ధి దేవుని నన్ను తండ్రి అనుగ్రహించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.